నీకు సత్తా ఉంటే నువ్వు ముందరికెళ్తావు, నాకు సత్తా ఉంటే నేను ముందరికెళ్తా. పోటీ పడు, తప్పు లేదు. కానీ అడ్డదారులు దొక్కి వాడిని ఏదైనా చేద్దాం అని చూడడం తప్పు. కాబట్టి నువ్వు పోటీ పడితే బాగుంటుంది. ఏదో విధంగా ఇబ్బంది పెడతా అంటే అది వేరే రకంగా ఉంటుంది. అది నీకు తాకకపోయినా నీ పిల్లలకు తాకుతుంది. కాబట్టి పాపం అనేది ఊకే వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు తాకుతుంది. తిక్కలోడు, మెంటలోడు, వేస్ట్ గాడు అని మాట్లాడుతున్నావు. నా గురించి లేని ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తున్నావు. నువ్వు నా గురించి ఇంత చెడుగా మాట్లాడుతూ నువ్వు ఏం సంపాదించావు? నీకు ఎవరైనా డబ్బు ఇచ్చారా చెప్పు. రోడ్లపైన వెళ్తుంటే ఒక్కొక్కసారి మంచిగానే మాట్లాడతావు, ఒక్కొక్కసారి తిడుతుంటావు. ఎక్కడైనా కనపడితే ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడి మధ్యలో తిడుతుంటావు. నువ్వు ఏంది నేనేం తప్పు చేశా? నేనేమన్నా నేను నీ గురించి ఏదైనా చెడుగా మాట్లాడినానా? ఎవరైనా నీకు వచ్చి చెప్పారా? మరి ఇలాంటివి నీ గురించి నేను ఏం మాట్లాడలేదు, నీ జోలికే రాలేదు, అయినా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతూనే వస్తున్నావు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మారితే మంచిది. నేను ఒక మనిషినే, నువ్వు ఒక మనిషినే, కానీ నేను నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు. కానీ నువ్వు మాత్రం పదే పదే ఇబ్బంది పెడుతున్నావు. కొద్దిగా చూసుకొని మాట్లాడితే మంచిది, కొద్దిగా జాగ్రత్త మాట్లాడితే మంచిది. ఇదే పెద్దోళ్ళతో మాట్లాడితే ఒక చెంపకేసి కొట్టి మాట్లాడతారు. నేను ఒక యుద్ధం చేసినట్టు చేస్తూనే ఉన్నా. 107 రోజులు అయింది, ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నా. కానీ నువ్వు మాత్రం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. ఎలాగో నువ్వు ముందరికెళ్ళావు, నన్నన్నా ముందరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఆపొద్దు. సరే, నువ్వు ఫీల్ అవుతావు. సరే, నువ్వు ముందరికి వెళ్తున్నావు కాబట్టి నేను కూడా ముందరికి వెళ్తా. కాబట్టి నువ్వు ఆపొద్దు. నా గురించి ఇలాంటివి స్ప్రెడ్ చేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. వేరే వ్యక్తులని పంపించి నా గురించి ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టండి, అది ఏమైనా చేస్తే పనులు ఇబ్బంది పెట్టండి అంటే నీ బ్రాండ్ వాల్యూ పెంచాను. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ నీతో తీశాను, యూట్యూబ్లో వీడియోలు తీశాను. నాకు సపోర్ట్ ఉంటుంది, నీకు సపోర్ట్ ఉంటుంది అని నువ్వు ఏం చేసావు? నా వల్లనే నీకు ఎక్కువ కొద్దిగా ప్రచారం జరిగింది, పబ్లిసిటీ. నువ్వు దానికి కృతజ్ఞతగా ఉండకుండా నువ్వు నాకేం చేసావు? ఇబ్బంది పెడుతూనే వస్తున్నావు. ఇంత నీకు మంచి చేసినా నువ్వు గుర్తు పెట్టుకుంటలేవు. ఇప్పుడు నేను ఇంతమంది ఒక రీల్లో 30,000 మంది చూస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఒక యూట్యూబ్ వీడియోలో అంతమంది చూస్తున్నారంటే మామూలు విషయం కాదు. నువ్వు అలాంటివి గుర్తుపెట్టుకోకుండా నువ్వు నాతోనే ఉంటూ నా పక్కనే తిరుగుతూ ప్రతిరోజు కలుస్తూ మాట్లాడుతూ కెమెరా తీసేటప్పుడు ఇట్లా అనడం, ఏదైనా మాట్లాడితే వేస్ట్ కాడా నువ్వు తప్పు ఒప్పుకోకుండా నా మీదకి వేస్తున్నావు. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ పిల్లగానికి ఇట్లా నీకు ఎందుకు వస్తుంది చెప్పు? నేను ఏం పాపం చేశా? నీ పక్కనే ఉన్నాను, నువ్వు నేను అప్పుడప్పుడు ఛాయ్ తాగుతాం, కానీ నువ్వు మాత్రం ఇలానే ఉంటున్నావు. నాకు ఇది నచ్చట్లేదు. వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఏమనకపోవచ్చేమో, కానీ నేను మాత్రం ఇది సీరియస్ తీసుకుంటా. కొద్దిగా చూసుకొని మాట్లాడితే మంచిది. నేను నీ ఫ్రెండ్ కూడా కాదు, ఓకే? ఒకప్పుడు అంతో ఇంతో నువ్వు నాకు సపోర్ట్ చేశావు కాబట్టి నిన్ను ఏమీ అనలేకపోతున్నా. అంతో ఇంతో నీ ఫుడ్ కూడా తిన్నా కాబట్టి. కానీ నేను చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకుంటలేవు. కానీ నేను నీ గురించి ఏదైనా మాట్లాడదామంటే నువ్వు చేసిన మంచి పనులు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు. నువ్వు పెట్టిన అన్నం, నువ్వు చేసిన సాయం గుర్తుకొస్తూ నేను నీ గురించి మాట్లాడలేకపోతున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. నీకు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేయడానికే ట్రై చేశా. కానీ నువ్వు మాత్రం నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. మీ ఫ్రెండ్స్కి నా గురించి తప్పు మాటలు చెప్పడం, లేని ఫేక్ న్యూస్, అబద్ధాలు చెప్పడం చేస్తున్నావు. నిజం చెప్పు, బాగుంటుంది. నేను మంచోన్నో చెడ్డన్నో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు అర్హత కూడా లేదు. ప్రజలు చెప్తారు, నా పక్కన ఉన్నోళ్ళు చెప్తారు, నా గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకటే కాదు, వేరే వాళ్ళు కూడా అంటూనే ఉన్నారు. నేను అదొక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నా. రోజు నేను మార్చుకుంటూ అభివృద్ధి చెందుతూ ముందరికి వెళ్ళాలని ప్రయత్నిస్తూనే ఉన్నా. కోటి కళలు ఉన్నాయి. నేను ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటికి రావాలి అని ఆలోచిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాను. చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. నువ్వు చూస్తున్నావు, నన్ను షాప్లో కానీ
ఎలా పోరాడుతున్నానో, గిరాకీ సమంగా కాకపోయినా నా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నావు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నావు, నన్ను బయట చూస్తున్నావు, నా కష్టం చూస్తున్నావు, అయినా నువ్వు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. నేను ఎంత రోజు ఎలా ముందరికి వెళ్తున్నాను, అభివృద్ధి చెందుతున్నాను అనేది నీకు కూడా తెలుసు. కానీ కొన్నిసార్లు కొద్దిగా ముందరికి వెళ్ళలేకపోతున్నా, కొన్నిసార్లు ముందరికి వెళ్తున్నా. లైఫ్ అనేది ఇలా 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 ఉంది, ఎప్పుడే కానీ ఇలా ఉండదు, నీకు తెలుసు. అయినా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు ఇబ్బంది పెట్టకుంటే కనీసం ఇలా వెళ్ళి కనీసం ఇట్లా ఇట్లా పోదాం అనుకుంటే కానీ కూడా వీలైతే లేదు. నువ్వు చాలా నా గురించి నెగిటివ్ మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు ఒకవేళ నేను నా టైం బాగుండి, ఒకవేళ నువ్వు టైం బాగుండి నువ్వు సక్సెస్ అయితే నువ్వు ఆ రోజు గ్రేట్, నేను సక్సెస్ అయితే నేను గ్రేట్. కానీ ఒక్కటి మాత్రం నిజం, తప్పు తప్పే, నువ్వు చేసిన తప్పే, నేను చేసిన తప్పే. కాబట్టి నువ్వు ముందరికి వెళ్ళకపోయినా నువ్వు తప్పులు చేయొద్దు, ఇలాంటివి నన్ను ఇబ్బంది పెట్టకు. నేను నిన్ను కూడా ఇబ్బంది పెట్టాను, నేను ఇబ్బంది పెట్టిందే లేదు. నువ్వే నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు, ఎక్కడ కలిసినా నన్ను చిన్న చూపు చూస్తూనే ఉన్నావు. నేను ఏంటో కొన్ని రోజుల్లో తెలుస్తుంది. నువ్వు ఆల్రెడీ నా పేరు వినింటావు, అనిల్ అనిల్ అని నీ సర్కిల్ వాళ్ళే మాట్లాడుతున్నారు నా గురించి. కాబట్టి ఆ రోజు వస్తుంది, నువ్వు ముందర వెళ్తే నువ్వు ముందరికెళ్ళు, సంతోషం. నేను సత్తా ఉంటే నేను ముందరకు వస్తా, ఇద్దరిట్లో ఎవ్వరు గెలిచినా సంతోషం. కాబట్టి నీకు ఆల్ ద బెస్ట్, నాకు ఆల్ ద బెస్ట్. నువ్వు ఇలానే ముందరికెళ్ళు, నేను కూడా ముందరికి వెళ్తా. ఎవరు నెంబర్ 1 నువ్వా నేనా అనేది తప్పకుండా చూసుకుందాం. ఇలానే ముందరికి వస్తా, నువ్వు మంచి దారిలో రా, నేను కూడా మంచి దారిలోనే వస్తున్నా. అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి, నేను కూడా ఒక మనిషినే కదా. కాబట్టి నేను అలాంటి మిస్టేక్లు కూడా చిన్న చిన్నవి నిన్నైతే ఇబ్బంది పెట్టలేదు. నేను మాత్రం ఇలాంటి తప్పులు జరగకుండా వస్తా, చూసుకుందాం, ఒక యుద్ధం చేద్దాం. గెలుపు ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తా. నువ్వు గెలుపు ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపి, నీ గెలుపు ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపి, నా గెలుపు నీకు ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే, నీ గురించి మంచితనం గురించి కూడా గుర్తు చేసుకుంటున్నా. నువ్వు అక్కడక్కడ పేదవాళ్ళకి సహాయం చేయడం, ఎక్కడన్నా అన్నం ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నావు. నువ్వు ఎంత చెడ్డవాడివైనా, ఒక 60% చెడ్డవాడివైనా 40% మంచితనం నీ లోపల కూడా ఉంది. ఎంత చెడ్డ మనిషి అయినా అంతో ఇంతో మంచితనం ఉంటుంది, అలానే నీకు కూడా ఉంది. కొద్దిగా ఇంకా మంచితనం పెంచుకుంటే మంచిది. నువ్వు ఎంత చెడ్డవానివి ఎంత మంచివానివి అని నేను ఏం క్లారిఫై చేయట్లేదు, ఏదో నాకు నోటికి వచ్చినది చెప్తున్నా. కాబట్టి నువ్వు మంచితనం కూడా ఉంది, కాబట్టి నీ మంచితనం అలానే ముందుకు వెళ్తే మంచిది. అంతేగాని ఇట్లా చెడుగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, నన్ను ఇబ్బంది పెట్టాలి అని చూస్తే మంచిది కాదు. మీకు ఈ ఫ్యామిలీకి పేరు ఉండొచ్చేమో, ఆ పేరుతో నువ్వు అడ్డదారులు దొక్కుతా, మోసాలు చేస్తా అంటే ఊరికే ఉండదు. ఇప్పుడు పోలీసులు కానీ కోర్టులు కానీ పెద్ద పెద్ద వ్యక్తులకే శిక్ష వేస్తుంది. ఎక్కడనో ఒక తాళ్ళ కొందరు వ్యక్తులు మాత్రమే పారిపోతుండ్రు, వ్యవస్థని మేనేజ్ చేస్తుండ్రు. చరిత్రలో ఎన్నో, నేను ఒకప్పుడు మా తల్లిదండ్రులని సతాయించా, ఏదో తప్పయింది. కానీ నువ్వు ఆ టైంలో ఎంతగానం ఎగిరావు, ఎంతగానం ఆనందపడ్డావు. ఒక శత్రువునే నేను, నీకు తెలిసినోనే కదా. నువ్వేం చేసావు నా గురించి ఇంకా చెడుగా మాట్లాడుతూ అక్కడ ఇక్కడ నవ్వుతూ లోపల సంతోషపడ్డావు. కానీ నువ్వు ఇబ్బంది పడితే నేను అలాంటి పనులు చేశానా, విన్నావా నువ్వు? అప్పుడప్పుడు నవ్వుదామంటే కూడా చిన్న చిన్న విషయాలకి నవ్వబుద్ధి కాదు. నువ్వు అంతో ఇంతో తెలిసిన వ్యక్తివి. నేను గద్వాల ఉండగలను, హైదరాబాద్లో ఉండగలను. అలాంటి ఆస్తి మా అవ్వ తాత సంపాదించడం జరిగింది, మా తండ్రి కూడా సంపాదించాడు. కాబట్టి నేను ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా బతకగలను. నేను ఒకళ్ళని ఇప్పుడు సంపాదకపోయినా కూడా నేను బతకగలను. కాబట్టి నువ్వు చూసుకో, నీకు ఎంత ఆస్తి ఉంది, నువ్వు ఏం చేయాలి. నీకు ఆస్తి ఉంటే నువ్వు కూడా నాలాగా ఉండు, లేకుంటే నువ్వు నాలాగా పని చేయి. నేను అంటే నాకు ఆడ కోట్లు ఉన్నాయి, నేను చూడడానికి సింపుల్గా ఉంటా. నేను కార్లు తేవాలనుకుంటే నేను 2 కార్లు తేగలను. నువ్వు నా గురించి
చూసేటోళ్ళకి సారీ చెప్తున్నాను. ఇవన్నీ చెప్పకూడదు. నేను ఎంత సింపుల్గా పెట్టుకోవాలనుకుంటే అంత సింపుల్గా ఉంటున్నాం, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చెప్తున్నాను. నేను నీలాగా టోపీ పెట్టలేదు, ఎవరిని మోసం చేయలేదు. దాదాపుగా నీతి నిజాయితీగానే వెళ్తున్నాం. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల అక్కడక్కడ మిస్టేక్లు అవుతున్నాయి, కానీ నువ్వు చూస్తే ఎక్కడా కానీ నీకు ఎక్కువ మిస్టేక్లు దొరకవు. ఇప్పటి నుంచి దొరకకుండా కూడా చేస్తా, అలా ఉంటా.